అసలు మనకే పని పాట లేనట్టు, ఇంట్లోనే ఖాళీగా కూర్చొని తింటున్నట్టు, వచ్చేంత వరకు ఇది చేసి పెట్టు అని ఆర్డర్ ఏసి మరి ఎళ్తారండి ఈ మగాళ్ళు. ఎందుకట్లంటున్నావు అని చెప్పేసి మనం అడిగితే నేనన్నానా, నీది నువ్వే అనుకుంటున్నావు నా తప్పేంటి అక్కడ అంటారు. ఏంటోనండి వీళ్ళు మరి. సర్లేండి అవెప్పుడు మనకుండేవే కదా! ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ ఎట్లుంటదో చూడండి. ఎప్పుడు మార్నింగ్ రొటీనే చూసేవాళ్ళు కదా! ఈవినింగ్ రొటీన్ చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ. ఇంకా బోళ్ళు కూడా నీట్‌గా అయితే కడిగేసి పెట్టినా అండి. ఇవైతే నిజంగా నేను కొన్న బౌల్లండి. నా పెళ్ళిలో పెట్టింది ఇదొక్క గిన్నె. ఇంకా బౌలయితే కడిగేసి పెట్టుకున్నా. ఇక్కడ గూడా నీట్‌గా మొన్ననే సర్దాను కదా! మొత్తం చిందరవందర అయితే అయిపోయింది. ఆబ్వియస్‌లీ అంటే ఇల్లు చిన్నగుంటే ఇదంతా కామనే కదండీ! ఇల్లు చిన్నగుంటే ఇదంతా కామనే గదా! రేపటికైతే ఇవి రాజ్మా అయితే నానబెట్టినండి. ఈరోజే నానబెట్టిన. ఎందుకంటే కొంచెం నైట్‌కు వాటర్ అంపేసి పెడితే మొలకలొస్తాయని చెప్పేసి దాని కింద అయితే స్ప్రౌట్స్ అయితే నానబెట్టినా విత్తనాలు. హ్మ్. ఇగో ఈ డబ్బాలైతే నానబెట్టినండి. డబ్బా మూతయితే తీయడానికొస్తలేదు. ఇది క్యారియర్ బాక్స్ అండి. ఆ కాలంలో ఉండేటివి గదా! 3 క్యారియర్స్. ఆ 3 క్యారియర్స్ బాక్స్ అండి. ఈ వాటర్ బాటిల్ అయితే నేను మొన్న తీసుకున్నా. నాకు బా నచ్చింది బ్లూ కలరు. యాక్చువల్‌గా నా ఫేవరెట్ కలర్ బ్లూ కాదు. కాకపోతే నేను బ్లూ తీసుకున్నా. నాకు నచ్చింది చూడగానే అందుకని. ఇగ రైస్ కూడా నానబెట్టి పెట్టినండి. పొద్దున వండిన పప్పు కూర గూడా ఉంది. ఇంకా ఆ కుండొచ్చి మేము వేములవాడ అక్కడ బోనం తీసినప్పటిదండి. ఆ బాటిల్స్ పాల బాటిల్స్. ఈవినింగ్ తినడానికి కోసం అయితే నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్, అట్లాగే వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా నానబెట్టినండి. ఇంకా ఇక్కడొచ్చి చియా సీడ్స్ కొద్దిసేపు అయితే తాగడానికి. ఇదైతే పెరుగు అండి. ఈరోజే చేసిన. ఇంకా పెరుగు అవ్వలేదు తోడు పెట్టిన. ఇంకా ఇవన్నీ నేను ఇప్పుడే చేసుకున్న పనులండి. ఇంకా ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరినా అండి. ఇంత తక్కువుంది ఈరోజే నూరినాం అంటున్నాం అనుకోకండి. నేనైతే మొన్న మార్కెట్‌ల రూ. 10 అల్లం, రూ. 10ది వెల్లుల్లి తీసుకొచ్చిన. ఇంక అంత నూరితే ఎంతైతది గింతే అయిద్ది గదా! ఇంగ ఇవైతే బౌలయితే క్లీన్ చేసుకున్నా అని చెప్పినా గదా! ఇప్పుడైతే ఇంకా ఈ బట్టలు కొంచెం మడిచేసేటివి ఉన్నాయి. కాకపోతే ఇవి మేము డైలీ వాడుకునేటివి కాబట్టి ఇంకా మడిచేయాల్సిన అవసరం లేదనిపించింది. బయటైతే వెదర్ చూడండి బాగా కూల్‌గుంది. వెదర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బావుంది. చల్ల చల్లగా వాతావరణం అయితే చాలా బావుంది. మా ఇంటి ముందున్న ఇల్లు చూడండి చాలా బావుంది గదా! తొందరలో మనకు గూడా ఇట్లాంటి ఇల్లు రావాలని బ్లెస్ చేయండి. నిజంగా నాకు చాలా బా నచ్చింది ఆంటీ వాళ్ళ ఇల్లు. లోపలికెళ్ళి గూడా మొత్తం జూషిన. కావాలంటే మీరు కామెంట్ జేయండి. అసలు మొత్తం ఎట్లుంది ఏంటి అనేది కూడా నేను మొత్తం మీకు చూయిస్తా. అలా కిచెన్ మెయిన్‌గా చాలా బావుంటదండి. ఓపెన్ కిచెన్ పెట్టి చాలా బావుంటది. మన చుట్టూ ఉన్న వాతావరణం చూడండి మొత్తం గ్రీనరీ అండి. చాలా బావుంటది. వాకింగ్‌కి చాలా మంచి ప్లేస్. పెద్దగా రోడ్ ఉంటది. ఈ నుంచి ఆ కొన వరకు మనం వాకింగ్ ఎయ్యొచ్చు. ఇంకా అటు ఇంకా లాంగ్ ఉంటది. ఆ బిల్డింగ్ కనిపిస్తుందా? ఆ బిల్డింగ్ వరకు వాకింగ్ ఎయ్యొచ్చు. మొన్ననే అన్నీ తీసుకొచ్చినప్పుడు వాల్‌నట్స్ గూడా తీసుకొచ్చిన. ఇంకా అల్లం డబ్బాలో అయితే పెట్టేసిన. 100కి 100 గ్రామ్స్ అంట అండి. అంటే 100 గ్రామ్స్, రూ. 100కి 100 గ్రామ్స్ సారీ కాదు, 50 గ్రామ్స్ 100 రూపీస్‌కి, 200కి 100 గ్రామ్స్ అంట. అబ్బో! ఇంత ఖరీదు అనిపించింది. కానీ తింటే మాత్రం అంత టేస్ట్ ఏం లేదు. అసలు వాల్‌నట్ తినడం వల్ల ఏంటి యూజెస్ ఒకసారి చెప్పండి? నేనైతే యూట్యూబ్‌లో చూసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసిన. ఇవన్నీ నేనే తెచ్చుకున్నాను నా డైటింగ్ కోసం. ఇక డైట్ అయితే స్టార్ట్ చేసినాం. యాక్చువల్‌గా చెప్పాలంటే నేను 4 మంత్స్ బ్యాకే స్టార్ట్ చేసిన అండి డైట్. ఇంకా మధ్యలో స్కిప్ చేసేసిన. ఎందుకంటే 4 మంత్స్ తినకుండా ఉండి ఇంకా అన్ని క్రేవింగ్స్ వచ్చి 4 మంత్స్‌ది నేను ఒక 2 వీక్స్‌లో కవర్ చేసిన తినడం. ఇక మళ్ళా వెయిట్ గెయిన్ అయినా. ఇంకా వెయిట్ తగ్గించాలని చెప్పేసి మళ్ళా డైటింగ్ అయితే స్టార్ట్ చేసిన. లిటరల్లీ 2, 3 డేస్ నుంచి అసలు ఆ రైస్ అనేది మొత్తం తింటలే. మధ్యాహ్నం ఓన్లీ ఒక చపాతీ. ఇంకా మీకు చూయించిన స్ప్రౌట్స్ అట్లాగే నట్స్ అవే తింటున్నా. అవి తినంగానే స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఆకలేమి ఏస్తలేదు. చూద్దాం ఒక 10 డేస్ కాంగానే ఏమైతదో అని చెప్పేసి. నిజంగా ఎట్లా అంటే కుంభకర్ణుడు 10 రోజులు తిని 10 రోజులు పడుకుంటాడు కదా! సేమ్ నేను కూడా అంతేనండి. ఒక 10 రోజులు డైటింగ్ చేత్తా. 10 రోజుల తర్వాత ఇంక నాకు తినాలని అసలు క్రేవింగ్స్ ఆగాయనుకోండి. కానీ ఈసారి కష్టపడి ఒక 1 మంత్ ఖచ్చితంగా చేద్దాం. ఇక నేను కూడా ఎట్లైనా కష్టపడి చెయ్యాలని ఫిక్స్ అయిపోయినా. ఇంకా చేస్తా నేను కూడా డైటింగ్. శ్రావణం అయితే స్టార్ట్ అయింది కదండీ! ఇంకా శ్రావణం మీరైతే పట్టుకుంటున్నారా? మేము అంత శ్రావణం అది ఇది అని మాకు ఏముండది. లెవ్వడం, ఇల్లు వాకిలి వలుపుకోవడం, పూజలు చేయడం, దీపం ముట్టేయడం ఇంకా యాజ్ యూజువల్. ఒక్క సాటర్డే, మండే మాత్రమే మేము నాన్ వెజ్ తినమన్నమాట. ఇందాకలా నేను ఇక్కడనే తొక్కుడు బిళ్ళ ఆడుకున్న ఫ్రెండ్స్. అది కూడా మన వాకింగ్‌లో ఇంక్లూడ్ అయిపోతది కదా! నాకైతే మంచిగా ప్లేస్ ఉంది.
తొక్కుడు బిచ్చ అది మనం నేను ఎప్పుడో 5th 6th 10th వరకు అయితే నేను ఆడినండి. ఇంకా ఇప్పుడు మనకు ఈజీగా తొందరగా మనకు మంచిగా వెయిట్ లాస్ కావడానికైతే ఇది మాత్రం మంచి ఎక్సర్సైజ్ అండి. చిన్నప్పుడు మనకు తెలియదు తొక్కుడు బిళ్ళ అంటారా ఏమంటారు చెప్పండి, మేమైతే తొక్కుడు బిళ్ళనే అంటాం. ఇంకా అది ఆడడం వల్ల మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది, తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతాం, మంచి ఎక్సర్సైజ్ అనుకోండి. ఇంకా అది ఆడి చెమటలు ఉట్టంగానే ఇంకా స్పీడ్గా వాకింగ్ చేస్తాను నేను. స్పీడ్గా వాకింగ్ చేస్తే ఇక మంచిగా అవుతుంది. చూడండి ఎట్లా డబ్బల్ ఉందో. ఇంకా ఈజీగా మనం అసలు దేంతో గీయాల్సిన అవసరం లేదు, తొక్కడు బిచ్చ ఆరామ్సే ఆడుకోవచ్చు. అసలు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఎందుకు దుంకేది పెట్టడం అని చెప్పడాకు. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉంటుందండి. బాగా తులసి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మీకు ఒకటి చూపించడం మర్చిపోయినా, ఏందో చూపిస్తారండి. ఇప్పుడు ఫ్లవర్స్ లేవండి, కానీ మొన్న ఫుల్ ఫ్లవర్స్ అయినాయి, కనిపిస్తుందా అక్కడ వైట్ రోజ్ చెట్టు అయింది. మస్తు ఫ్లవర్స్, ఒక 20 30 ఒక 50 ఫ్లవర్స్ దాకా పూసినాయండి. చెట్టు నిండా పువ్వులే, అసలు తెంపుకుంటా దేవుళ్ళ ఫోటోలకు పెట్టిన ఇంకా తరగలేవు తెలుసా. మంచిగా అనిపించిండే. ఈవినింగే బట్టలు అయితే ఉతికేసిన అండి. నేను రోజు ఈవినింగే ఉతుకుతా, మార్నింగ్ అంతా ఉతకను నేను. ఇక ఎప్పుడెప్పుడన్నా మార్నింగ్ ఉతుకుతా. ఇక ఈరోజు అయితే ఉతికి ఆరేసిన. ఈవినింగ్ ఉతికితే ఈ వర్షాకాలం ఆరుతాయా అని అనుకోకండి. ఇంకా ఇంట్లో ఫ్యాన్కి ఎట్లాగో నైట్ అంతా ఫ్యాన్ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఫ్యాన్ గాలికి మార్నింగ్ వరకు మంచిగా ఎండిపోతాయి. ఇక అందుకనే ఈవినింగ్ ఉతికేస్తా. ఇక మా ఆయన కూడా ఏమన్నాడు అనుకోండి దీనికి. ఇక మా ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తాడని చెప్పేసి. ఆయన వచ్చేసరికల్లా ఖచ్చితంగా 7 అవుతుంది. బట్ ఈరోజు అయితే తొందరగా వస్తాడు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫుల్. ఒకసారి మీరు పైన ఆకాశం చూడండి, మస్తు మబ్బులు పట్టిపోయినాయి. ఆకాశం చూడండి ఎంత మబ్బులు పట్టిపోయిందో. ఈరోజు అయితే ఫుల్గా వర్షం పడేటట్టుగా ఉంది, అందుకని తొందరగా వస్తాడు అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని గంటలకు వస్తాడు. అసలు ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుంది, అసలు వ్యూ మాత్రం సూపర్ ఉంది అండి. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు. నాకైతే మస్తు ఇట్లా గ్రీనరీ చూడంగానే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఇట్లా పైన ఆకాశం, కింద బిల్డింగ్, పక్కన పచ్చని పొలాలు, సూపర్ కదా. మా ఆయన అయితే బావి కాడికి వెళ్ళేటప్పుడే చెప్పిండు, నేను వచ్చేసరికల్లా రైస్ అయితే రెడీగా ఉండాలని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా నేను ఆల్రెడీ నానబెట్టినా కాబట్టి ఇంకా రైస్ అయితే పెట్టేసుకుందాం, ఎందుకంటే ఆయన వచ్చే టైం కూడా అయింది. ఇంకా వచ్చిండనుకో ఇంకా వండలేవా అని చెప్పేసి అంటాడు, ఎందుకంటే మార్నింగ్ తినలేడు, మధ్యాహ్నం తినిపోయిండు అంతే. ఇంకా రైస్ అయితే పెట్టేసుకుందాం మనం. ఇంకా రైస్ అయితే నేను ఆఫ్టర్నూన్ అయితే కడిగి పెట్టేశానండి. ఇప్పుడే బావి కాడికి నుంచి అయితే వచ్చిండు ఫ్రెండ్స్. ఇంకా పాల క్యాన్ తీసుకోవాలా మనం. ఇప్పుడైతే బావి కాడికి నుంచి వచ్చిండండి. ఇంకా ఈ క్యాన్ తీసుకెళ్ళి ఇది ఉండే ప్లేస్లో అయితే పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ క్యాన్ పెట్టేద్దాం, దాని పక్కనే గొడుగు. లోపు మన రైస్ కూడా అయిపోయింది, ఆయన వచ్చేసాడు. రైస్ కూడా అయింది, ఒక్కసారి కూడా కలపలేదండి, రైస్ అయితే అయింది. ఇది కర్రీ బాసన్ అండి, అందుకే ఆ కలర్లో అయింది రైస్. ఇక్కడైతే మా ఆయన పొమగ్రానైట్ అయితే కట్ చేస్తుండండి. ఫస్ట్ దాన్ని వాటర్ కింద పడిపోతున్నాయి. ఇగో ఇది ఫస్ట్ గది కట్ చేయాలి, అట్లా అది ఎగ్జాక్ట్లీ అది. బావి కడికించి రాగానే ఈ ప్రయోగం. యాక్చువల్గా ఇది నా కోసమేనండి, డిన్నర్కి ఇదే నాకు. ఒక ఫ్రూట్ ఇంకా సీడ్స్. అవును, అసలు మార్నింగ్ అయితే స్ప్రౌట్స్ ఇచ్చిన అండి తినమని. ఇంకా స్ప్రౌట్స్ అసలు ఇంకా స్ప్రౌట్స్ తినాలి, హెల్త్కి మంచిది. కాదు, పొద్దున స్ప్రౌట్స్ తినమంటే తిన్నా అని చెప్పేసి ఎందుకు అబద్ధం చెప్పినావు? ఆహా లేదు, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పినావు చెప్పు, తినమని చెప్తే. ఇవి కాదు నువ్వు తినాల్సిన స్ప్రౌట్స్. పొద్దున నా వంతు నేను తినేసిన, ఇంకా నువ్వెందుకు తినలేదు? మార్నింగ్ స్ప్రౌట్స్ తినమని ఇస్తే ఇంకా తినేసిన, గిన్నె ఎక్కడనో పెట్టినా అని చెప్పేసి అయితే అన్నాడండి. ఆయన బావి కడికి పోయిన తర్వాత చూసిన నేను, ఇంకా కనబడకుండా దాపెట్టిండు. అసలు ఎందుకట్లా దాపెట్టినా నేను? అందులో రాజ్మా ఉంటే తినట్లేడండి. స్ప్రౌట్స్లో రాజ్మా కొన్ని వేసి నానబెట్టాను, ఇంకా తినట్లేడు. మా ఆయనకైతే ఇంకా ఆకలిస్తుందంట అండి. ఇంకా రైస్ అయితే తెప్పించేద్దాం. రైస్ ఎల్లో కలర్ అయింది ఏంటి అనుకోకండి, కర్రీ చేసే బౌల్లో వేసిన, అందుకే రైస్ ఎల్లో కలర్లో అయింది. ఫోన్ సౌండ్ ఇంట్లో పడదు అనుకుంటున్నావానే? రైస్ అందుకే ఎల్లో కలర్లో కనిపిస్తుంది. ఇదైతే టమాటా చట్నీ వేసిన అండి, టమాటా చట్నీ. ఇదిగో రైస్ తీసుకో.
మా ఆయనకైతే ఇంకా రైస్ ఇచ్చేసినండి, ఇంకా తింటుండు. నా డిన్నర్ అయిపోయింది, ఇంకా మా ఆయన అయితే డిన్నర్ చేస్తుండు.